గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ది మూవీ టీజర్ ఇటీవలే విడుదలై ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ని సొంతం చేసుకుందో మనమంతా చూసాము. దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ది షాట్ బాగా వైరల్ అయ్యింది. క్రికెట్ని అమితంగా ఇష్టపడే వాళ్ళు ఈ షాట్ ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా కొన్ని సోషల్ మీడియాల్లో బాగా వైరల్ అయ్యాయి. ఐపీఎల్ సీజన్ కావటంతో మరో 3 నెలల పాటు ఈ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే ఇప్పటివరకు అలాంటి షాట్ని ఎక్కడా చూడలేదు కాబట్టి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయ్యింది. కథ విషయంలోకి వెళ్తే గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఆటల్లో ఆరితేరిన నిష్ణాతుడు. అతని ప్రతిభని బయటపెట్టుకోవటానికి నిరంతరం పరితపించే ఆ యువకుడు క్రికెట్లో అద్భుతంగా ఆడటం చూసి తొక్కేశారు. పోనీ కుస్తీ పోటీలో అయినా రాణించాలని అనుకుంటే అక్కడ అతన్ని రాజకీయం చేసి తొక్కేస్తారు. పోనీ కబడ్డీలో అయినా తన ప్రతిభని దేశం గుర్తించేలా చేయాలని అనుకుంటే అక్కడ కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఇలా గుర్తింపు కోసం పోరాటం చేస్తున్న సమయంలో వీటిని ఆపకపోతే ఏదో ఒకరోజు మనల్ని పూర్తిగా తొక్కేస్తారు అనే ఉద్దేశంతో విలన్స్ హీరో కాళ్లను తీసేస్తారు. అయినప్పటికీ హీరోలో ఆత్మవిశ్వాసం ఇసుమంత కూడా చెక్కు చెదరదు. తాను దైవంగా భావించే గురువు సహకారంతో పారా ఒలింపిక్స్ గేమ్స్లో పాల్గొని ఇండియాకి గోల్డ్ మెడల్ సాధిస్తాడు. స్టోరీ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదూ. ఇదే స్టోరీని సరైన ఎమోషన్స్తో తీస్తే గనక బాక్సాఫీస్ ఊచకోత ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం. డైరెక్టర్ బుచ్చిబాబు ఉపెన సినిమాలో మంచి ఎమోషన్స్ని పలికించాడు. నటీనటుల నుండి మంచి నటన రాబట్టుకున్నాడు. రామ్ చరణ్ ఛాలెంజింగ్ రోల్స్లో ఏ రేంజ్లో జీవిస్తాడో మనందరికీ తెలిసిందే. ఆయన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మన తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో గొప్ప పేరు వస్తుంది. సోషల్ మీడియాలో ఈ స్టోరీ లీక్ అయిన తర్వాత అభిమానుల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. ఖచ్చితంగా ఈ చిత్రం రాబోయే మన స్టార్ హీరోల పాన్ ఇండియన్ సినిమాలన్నింటికంటే భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని, దంగల్ చిత్రం ఎన్నేళ్లైనా ఇంకా నెంబర్ 1 ఇండియన్ గ్రాసర్గా ఎలా అయితే నిలిచిందో పెద్ది చిత్రం కూడా అలాగే నిలుస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.